నెల్లూరులో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా కూటమి నేతలు పాల్గొన్నారు. గ్రామీణ సడక్ యోజనతో పాటు స్వర్ణ చతుర్భుజితో దేశంలో జాతీయ రహదారుల దశ మార్చిన ఆద్యుడు వాజ్పేయి అన్నారు మంత్రి సత్యకుమార్. ఇలాంటి పదవీ కాంక్ష లేని వ్యక్తి వాజ్పేయి అని, ఆయన ఒక్క ఓటుతో ప్రధాని పదవి కోల్పోవడమే అందుకు నిదర్శనమన్నారు మంత్రి ఆనం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరినీ ఏకతాటిపై నిలిపి నడిపిస్తూ పోఖ్రాన్ అణు విస్ఫోటనం, లాహోర్ బస్సు యాత్ర అలాంటి అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఏఐడిఎంకే ఆ రోజు ఆవిడికి సంబంధించిన కొన్ని ప్రివిలేజెస్ లేవని చెప్పి విత్డ్రా చేసుకోవడం జరిగింది. నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు పునర్జన్మ అక్కర్లేదు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించే ఒక లక్ష్యమే కావాలి, దానికోసమే నేను పనిచేస్తాను, ఈ పదవి నాకు అక్కర్లేదని చెప్పి ఆ విధంగా దిగి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. కేవలం ఒకే ఒక ఓటుతో ఆయన ఆ రోజు పదవీచ్యుతుడయ్యాడు. 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేకపోతే గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి 60,000 కోట్లతో ఆనాడు ప్రతి గ్రామాన్ని 500 జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తయి. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ప్రధానమంత్రిగా ఒక్క ఓటుతో కోల్పోయారు. ఒక్క ఓటుతో కోల్పోయేటువంటి ప్రధానమంత్రిని ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో వాజ్పేయి గారి సమయమే. ఇవాళ మామూలు సమితి ప్రెసిడెంటో, మండల ప్రెసిడెంటో, ఒక మున్సిపల్ చైర్మన్ ఒక్క ఓటుతో పోద్ది అని అంటే సకల విన్యాసాలు చేసి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం దురదృష్టం. కానీ ఆనాడు ఒక చిత్త ప్రజ్ఞత కలిగినటువంటి రాజకీయాన్ని భారతదేశానికి అందించినటువంటి మహనీయులు ఆనాడు.